హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చెప్పబోతున్నా, చాలా ఈజీ మెథడ్లో. సో లైనింగ్ని, మెయిన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకున్నాక ఫస్ట్ రైట్ సైడ్ వైపున లైనింగ్ని ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? వేసుకొని నెక్ అనేది స్టార్టింగ్ కుట్టుకోవాలి. బ్యాక్ ఓపెన్, ఇది ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది. సో ఫస్ట్ బ్యాక్ కుట్టుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా నెక్ని కుట్టాక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టుకున్నాక కింద నడుము కూడా కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక దాన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక మళ్ళీ పైన కింద అంటే నెక్ కింద నడుము కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్నాక నెక్ అనేది మనకి చూడడానికి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు హుక్స్ కాజపట్టి వేసుకోవాలి. సో ఇటు సైడ్ హుక్స్ పట్టి పడుతుందండి. సో నేను అనేది హుక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ ఉండేటట్లు ఒక క్లాత్ తీసుకొని దాన్ని విధంగా కట్ చేసుకొని పైనుండి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ కొంచెం ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇక్కడ కింద సైడ్ కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను. దాన్ని ఈ విధంగా టర్న్ చేసి మళ్ళీ 2 టైమ్స్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోద్ది మనకి. ఈ హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోయాక మనకి బ్యాక్ పార్ట్లో టక్స్ వేసుకోవాలి కదా. దానికోసమని షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్కి తిన్నగా మనము వేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ పొడవు పెట్టుకొని టక్స్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సెకండ్ది కూడా నేను రెడీ చేసుకున్నాను. హుక్ కాజపట్టి కూడా రెడీ చేసుకున్నాక నెక్స్ట్ 2 చూడడానికి ఈక్వల్గా ఉండాలి. హుక్స్ కాజపట్టి 2 ఈక్వల్గా వచ్చేటట్లు మనం స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చెప్పబోతున్నాను. ఫ్రంట్ క్లోజ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ ఉండేటట్లు వేసుకోవాలి. వేసుకొని నెక్ నేను దీనికి క్యూ నెక్ అనేది పెట్టుకున్నా. సో క్యూ నెక్ అని పెట్టుకొని ఇప్పుడు నెక్ ఎలా ఉందో ఎస్టీస్గా ఆ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీనికి కూడా సేమ్ ఇందాకలాగే చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. ఆ కటింగ్ చేసుకునేటప్పుడు దారం కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఓకేనా? దారం కట్ అయిందంటే మనకి టర్న్ చేసేటప్పుడు అది అనేది ఓపెన్ అయిపోయి పోగులు అనేది బయటకు కనిపిస్తుంది. సో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, దారాలు కట్ అవ్వకుండా. ఓకేనా? ఆ విధంగా కట్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని టర్న్ చేసుకుని మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ అనేది నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ నెక్స్ వేయడానికి మనకి బక్రాలు గట్రా యూజ్ చేయకపోయినా పర్లేదండి. బక్రంతో పని లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడడానికి కూడా నెక్స్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత క్యూ నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, నేను స్టిచ్ చేశాక ఇలా పైనుండి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కుట్టేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది నెక్ అనేది. చూడడానికి ఎలా ఉందో చెప్పండి, ఒక చిన్న కామెంట్ చేయండి ఈ నెక్ కోసం. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో టక్స్ ఉంటాయి కదా, అదే కప్ అనేది కప్ కుట్టుకోవాలి కదా. తర్వాత ఫస్ట్ చుట్టూ ఒక కుట్టు వేసేసుకోండి. చుట్టూ అంటే క్లాత్ కదలకుండా, అటు ఇటు కదలకుండా చుట్టూ ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు నేను కప్పు పొడవు కోసాన్ని స్టార్టింగ్ పాయింట్ నుండి 2.5 పెట్టుకున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి, 29 నడుము లూజ్ అండి. అందుకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకున్నాను. స్టార్టింగ్ పాయింట్ నుండి 2.5 పెట్టుకొని అక్కడి నుండి 1 ఇంచ్ తీసేసుకున్నాను. తీసుకున్నాక కప్పు పొడవు కోసమని ఒక 2 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను. 2 ఇంచెస్ పొడవు పెట్టుకొని పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక మనకి హుక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడి నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి అక్కడి నుండి 2.5 పెట్టుకున్నాను. 2.5 పెట్టుకొని దాన్ని కూడా ఈ విధంగా గీసేసుకున్నాను. తర్వాత మనకి చంక కింద పొడవు చూసుకుంటే చంక కింద ముందు మనం 1/2 ఇంచ్ లోతు తీసేస్తాం కదా. లోతు తీసుకున్నాక అక్కడ నుండి మనము చంక కింద పొడవు అనేది 3.5 పెట్టుకున్నాను.
పెట్టుకున్నాక 3 కుట్టుల్ని ఈ విధంగా షోల్డర్కి తిన్నగా వచ్చేటట్లు కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక చూడడానికి మనకి కప్పు పొడవు అనేది కప్స్ అనేవి చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఈ విధంగా వస్తుంది చూడడానికి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ మనకి క్లోజ్ ఉంది కాబట్టి పట్టీలో కూడా క్లోజ్ ఉండేటట్లే కట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఫస్ట్ మెయిన్ క్లాత్ని పైన వేసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకొని పైన ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత లైనింగ్ని కూడా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని దాన్ని కింద పెట్టేసుకోవాలి. పెట్టుకొని మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. మిడిల్ నుండి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుండి కూడా సేమ్ మళ్ళీ మిడిల్ నుండి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మళ్ళీ లాస్ట్ వరకు. తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ ఎక్స్ట్రా స్టార్టింగ్ పాయింట్ నుండి మళ్ళీ లాస్ట్ వరకు ఒకసారి స్టిచ్ చేసేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి టర్న్ చేసేకున్నాక ఎప్పుడు అంత తొందరగా పాడవకుండా ఉంటుంది. బ్లౌజ్ చిరిగిపోవాలి కానీ పాడయ్యే ఛాన్స్ ఉండకుండా ఉంటుంది డబుల్ స్టిచెస్ అనేది వేసుకుంటే. ఆ తర్వాత కింద అనేది ఫోల్డింగ్ చేసుకొని లోపలికి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక ఇప్పుడు అటు ఇటు కొంచెం పొడవు ఎక్కువ ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక కప్స్ అనేవి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా చూడండి, పట్టీతో సహా ఎంత నీట్గా వచ్చింది. ఆ తర్వాత మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది నార్మల్ హ్యాండ్ కట్ చేసుకొని తర్వాత దీనిపైన మనం పఫ్ హ్యాండ్స్ అనేది కుట్టుకోబోతున్నాం. పఫ్ హ్యాండ్స్ కోసం అనేది క్లాత్ అనేది మనకి డబుల్ ఫోల్డింగ్ మీద 16 తీసుకున్నానండి. 16 తీసుకొని దాన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్ పాయింట్లో స్టార్టింగ్ ఉంటుంది కదా, అక్కడ నుండి మనము ఒక 4 ఇంచెస్ తీసుకొని అక్కడ ఒక చిన్న టక్ పెట్టుకొని మళ్ళీ ఈ లాస్ట్లో కూడా 4 ఇంచెస్ పెట్టుకొని అక్కడ కూడా చిన్న టక్ పెట్టుకొని అక్కడ నుండి మనము కుచ్చులు పెట్టుకుంటూ ఈ విధంగా రావాలి. కింద మనకి కుచ్చులు పెట్టుకుంటూ వచ్చాక తర్వాత పైన కూడా దానికి ఆపోజిట్లో కుచ్చులు పెట్టుకుంటూ ఈ విధంగా రావాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్నాక మనకి శారీలో బ్లౌజ్ పీస్ కాదండి, ఇది వేరే పీస్. సో అందుకు దీనికి బార్డర్ అంటూ ఏం లేదు. సేమ్ క్లాత్తోనే నేను మళ్ళీ పట్టీ అనేది కింద జాయిన్ చేస్తాను. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు పట్టీ అనేది జాయిన్ చేసేస్తున్నాను. పట్టీ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ పీస్ ఉంటుంది కదా, దానిపైన దీన్ని పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని టర్న్ చేసి మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ వేసేయండి. పైనుండి స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు చుట్టూ పైన స్టిచ్ వేసుకున్నాక చుట్టూ ఒక కుట్టు కొట్టేయండి. కుట్టుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాక తర్వాత 2 హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నాక ఈ విధానం అనేది చాలా ఈజీ మెథడ్. తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కూడా చాలా తొందరగా అయిపోద్దండి మీకు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది స్టిచ్చింగ్ అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. హ్యాండిల్ ఉంది. తర్వాత స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసుకోవాలి సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం ఫ్రంట్ లోతు కూడా ఇచ్చేస్తే అయిపోద్ది. ఇంకా అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి. తీసుకొని బ్యాక్ పార్ట్ ఫస్ట్ పెట్టుకొని ఒకటి షోల్డర్లు 2 జాయిన్ చేసుకోవాలి. షోల్డర్లు 2 జాయిన్ చేసుకున్నాక లోడింగ్ పద్ధతిలో జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది షోల్డర్స్ అనేది, ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ. ఓకేనా.
ఈ జాయింట్ విధానం అనేది ఎవరికైనా కావాలంటే షార్ట్ వీడియోలో చెప్పమంటే చెప్తా, ఒక చిన్న కామెంట్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనం కుట్టుకున్న హ్యాండ్ ఉంటుంది కదా, కుట్టుకున్న ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, దానికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత షోల్డర్కి మిడిల్లో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకి సమానంగా మనం దీన్ని పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకొని ఇప్పుడు మిడిల్ నుండి కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ అనేది మిడిల్ నుండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మెల్లిమెల్లిగా సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చాక తర్వాత మళ్ళీ మిడిల్ నుండి అటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేశాక మళ్ళీ ఇంకోసారి ఎక్స్ట్రా కుట్టేసుకోవాలి. ప్రతి దగ్గర మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజు తొందరగా చిరిగిపోకుండా ఉంటుంది నీట్గా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? కస్టమర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. డబుల్ స్టిచ్చెస్ వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, చిరిగిపోయే ఛాన్సెస్ అంత వేరే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాండ్ జాయింట్ చేశాక ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ మనకి హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ దగ్గర మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకుని ఉంటాయి కదా, దాన్ని తీసుకోవాలి. లేదంటే మళ్ళీ ఇంకోసారి మీరు బ్లౌజ్ని టర్న్ చేసుకుని అంటే రైట్ సైడ్ వైపు పెట్టుకొని హ్యాండ్ దగ్గర స్టార్టింగ్ హ్యాండ్ రౌండ్ తర్వాత చంక దగ్గర మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం కుట్టేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోద్ది. ఈ మెథడ్ అనేది ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీ మెథడ్ ఇది. తర్వాత మనకు బ్లౌజ్ కూడా చాలా తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోద్ది. మనం పట్టి కూర్చోవాలి కానీ అరగంటలో ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా కానీ కుట్టుకుంటే ఎప్పుడైనా మనకి అర్జెంట్ బ్లౌజులు కట్టుంటే ఈ విధంగా కుట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హ్యాండ్ నుండి షోల్డర్ రెండు ఈక్వల్గా ఉండేటట్లు చూసుకొని కుట్టుకోవాలి. కింద నడుము దాకా కుట్టేసుకోవాలి. మనం పెట్టుకున్న మార్కింగ్స్ ఉంటాయి కదా నడుము దగ్గర, వాటిని కుట్టేసుకోవాలి. అక్కడ వరకు కుట్టుకున్నాక మనకి జిగ్జాగ్ మిషన్తో పని లేకుండా ఈ విధంగా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి. రెండు సైడ్లు క్లాత్లు ఉంటాయి కదా, ఆ రెండింటిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. దీనివల్ల మనకి జిగ్జాగ్ పని ఉండదు, దారాలు కూడా బయటకు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది చూడడానికి కూడా. ఆ తర్వాత మనము కుట్టుకున్న కుట్టు ఉంది కదా, ముందు కుట్టింది కుట్టు, దాని పక్క నుండి ఒక పాదమించు గ్యాప్తో మళ్ళీ ఎక్స్ట్రా 2-3 కుట్లు వేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టర్న్ చేసుకొని చూసుకుంటే మనకి పఫ్ హ్యాండ్స్ కానీ బ్లౌజ్ కానీ మిడిల్ మన చంక కింద ఎల్ షేప్ కానీ నీట్గా వస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే మాత్రం మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్లు. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ ప్లీజ్.